వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా కావాల్సినవి నువ్వులు 1 కప్పు, పల్లీలు 3/4 కప్పు, కొబ్బరి పొడి 1/2 కప్పు అండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని నువ్వులు దూరగా వేయించుకోవాలండి. బాగా చిటపటమనాలి ఈ నువ్వులు. అయిందండి. ఇప్పుడు ఈ నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలను కూడా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఈ పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్లనే బాగా వేగిపోతాయి. అయ్యిందండి. ఇప్పుడు కొబ్బరి పొడిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యిందండి. ఈ కొబ్బరి పొడి కొంచెం వేడిగా అయితే కూడా సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 గ్లాసుల వాటర్ని పోసుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుందండి ఈ బర్ఫీ. నేను ఈ షుగర్ అండి, ఇది బ్రౌన్ షుగర్. ఈ బర్ఫీకి నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మరుగుతున్న ఈ నీటిలో 2 కప్పుల ఈ బ్రౌన్ షుగర్ని వేసుకుంటున్నాను. మీరు మామూలు షుగర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు పల్లీలు, నువ్వులు ఇలా కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా లైట్గా కొంచెం తీగపాకం రాగానే ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వులు మరియు పల్లీల పొడిని ఇందులో వేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పొడిని. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బర్ఫీ ఎప్పుడు కొబ్బరితోనే కాకుండా ఇలా కూడా మనం ఒకసారి ట్రై చేయొచ్చండి. నేను ఇలా ట్రై చేశాను. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవారైనా దీన్ని ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాల దాకా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇంకో 5 నిమిషాల తర్వాత ఇవి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకున్న ఈ మిశ్రమంలో ఇప్పుడు నెయ్యిని వేసుకోవాలి. ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బర్ఫీ మిశ్రమం అడుగంటకుండా బాగా అవుతుందండి. అడుగంటకుండా ఉంటుందండి. అయ్యింది ఇప్పుడు ఈ బర్ఫీ.
ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లో మనం నెయ్యి రాసి పెట్టుకోవాలండి. నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా సర్వింగ్ ప్లేట్లో